డియర్ జే స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్ఐటి మనం ఆల్రెడీ కూడా వీడియో చేసాం. ఎన్ని మార్క్స్ రావాలి, టైర్ 1కి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయేమో, టైర్ 2కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆల్రెడీ ఈ వీడియోలో టైర్ 3కి సంబంధించిన వీడియో మరి ఐఎమ్ గోయింగ్ టు డూ. మరి ఈ వీడియోలో మనము సిఎస్ఈ కట్ ఆఫ్, సిఎస్ఈ రావాలంటే మనకు టైర్ 3 ఎన్ఐటీలో ఎన్ని మార్క్స్ రావాలో చూద్దాం. ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. మరి కాకపోతే ఏంటంటే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. 16వ తారీఖు ఈ రిజల్ట్స్ని పోస్ట్ పోన్ చేశారు. మరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మీకు ఎంత పర్సంటైల్ వస్తుంది, మరి ఎన్ని మార్క్స్ వస్తే మీకు టైర్ 3లో ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూసేద్దాం. మనకు పోస్ట్ పోన్ అవటం వల్ల మేలే కానీ నష్టం అయితే లేదమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కరెక్షన్స్ ఎవరికి అన్యాయం జరగకుండా మనకి కరెక్షన్స్ అయితే జరుగుతాయి. పేపరు ఆ యొక్క నార్మలైజేషన్ ప్రక్రియ, డ్రాప్ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ వచ్చి కొద్దిగా మార్క్స్ పెరగచ్చు. 1-2 రోజులు మనకు లేట్ అవటం వల్ల వచ్చే నష్టము ఎటువంటిది లేదు. ఇక టైర్ 3 ఎన్ఐటీలకు విషయంకి వస్తే, మనం టైర్ 3లో ఇది లిస్ట్లో టైర్ 3 అంటే దీనికి అఫీషియల్గా టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఏమి ఉండవము. మనం అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బట్టి, అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ని బట్టి కూడా ఈ యొక్క ఎన్ఐటీని ఈ విధంగా కేటగరైజ్ చేయడం జరిగింది. వరంగల్ టైర్ 1 ఇప్పుడు ఉంది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేరు, ప్లేస్మెంట్స్ వేరు, దానికి క్యాపబిలిటీ వేరు. మరి స్టూడెంట్స్ అయితే టాపర్స్ అయి జాయిన్ అవుతారు, అది ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ టైర్ 3లో ఎన్ఐటి ఉత్తరాఖండ్ టైర్ 3కి వస్తుంది, ఎన్ఐటి పుదుచ్చేరి టైర్ 3, ఎన్ఐటి మేఘాలయ టైర్ 3, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ టైర్ 3. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత పెట్టిందే కాబట్టి ఇక్కడ మరి టైర్ 3 కింద లెక్క, దానిలో నో డౌట్. మరి ఎన్ఐటి సిక్కిం, ఎన్ఐటి శ్రీనగర్, ఎన్ఐటి మణిపూర్, ఎన్ఐటి నాగాల్యాండ్, మరి ఎన్ఐటి మిజోరాం అమ్మ, ఇక్కడ ఎన్ఐటి మిజోరాం లో ఉంది, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఎన్ఐటి అగర్తాల. ఇది స్టూడెంట్స్ అగర్తాల మంచిది. మనకి టైర్ 3 ఎన్ఐటీ విషయానికి వస్తే అగర్తాల నెంబర్ 1 ఎన్ఐటి, మంచి ఎన్ఐటి. అరుణాచల్ ప్రదేశ్ కూడా పర్వాలా, మణిపూర్ కూడా పర్వాలా, మరి ఆంధ్రప్రదేశ్ అంటే మనదే కాబట్టి పర్వాలా. మొత్తం ఇవన్నీ కూడా కొంచెం టైర్ 3 శ్రీనగర్, ఇవన్నీ కూడా. ఇక మనకి లాస్ట్ కేసులో పిల్లలు జాయిన్ అయ్యేది నాగాల్యాండ్, మిజోరాము. ఇవి కొంచెం కష్టము, ఆలోచించి జాయిన్ అవ్వండి. సిక్కిం కూడా పర్వాలేదు, నాగాల్యాండ్, మిజోరాం కొద్దిగా ఇదిగా ఉంటే స్టూడెంట్స్ అందరూ లాస్ట్కి వెళ్తారు. ఒకసారి కట్ ఆఫ్ చూసినట్టయితే, ఇదిగోండి కట్ ఆఫ్ చూసినట్టయితే లాస్ట్ నాగాల్యాండ్ చేరారు. మరి చెప్పాను కదా, టైర్ 3 ఎన్ఐటీలో లీస్ట్ ఉంటుంది నాగాల్యాండ్ ఎప్పుడు, నీస్ట్, తర్వాత మిజోరాము, మణిపూర్లో కూడా అరుణాచల్ ప్రదేశ్ లాస్ట్, సిక్కిము, శ్రీనగర్, మేఘాలయ, ఇవన్నీ కూడా లాస్ట్. కొద్దిగా బెటర్ అయిన ప్లేసులు టైర్ 3 మరి ఎన్ఐటీలకు ప్లేసులు ఉత్తరాఖండ్ నెంబర్ 1, ఉత్తరాఖండ్ మంచి ప్లేస్లో ఉండే, పుదుచ్చేరికి, అగర్తాల, ఈ 3 టైర్ 3లో మంచిదమ్మ, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ పేరెంట్స్ నోట్ డౌన్ చేసుకోండి. మనకి టైర్ 3 ఎన్ఐటీలు ఉత్తరాఖండ్ కానీ, పుదుచ్చేరి కానీ, అగర్తాల వచ్చినా మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఇకపోతే మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ఇది టైర్ 3 ఎన్ఐటి కిందే వస్తుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ఉత్తరాఖండ్ కంటే ముందే ఉంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఇచ్చాడు హోమ్ స్టేట్ కోటా కాబట్టి నెంబర్ 1, నో ప్రాబ్లం. ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, అగర్తాల కూడా మంచి, మన స్టూడెంట్స్ అందరు ఎక్కడ ఉన్నారు, అగర్తాల కూడా మంచిదమ్మా. ఇక మనం లాస్ట్కి ఏంటంటే అగర్తాల వైపు వెళ్ళండి. ఇక్కడికి వెళితే మీరు లాస్ట్కి చేరేపు కొద్దిగా IIITలో కూడా వెళ్ళొచ్చు, మంచి IIITలో సీటు వస్తుంది. ఇక చూసినట్టయితే మన అకాడమీ తరపున మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం. 2500 రూపాయలు, చాలా చాలా తక్కువ అమౌంట్ అమ్మ, ఇది చాలా లీస్ట్ అమౌంట్. ఓన్లీ జేఈ మెయిన్, ఓన్లీ జేఈకి, జేఈ రిలేటెడ్ మీరు ఎన్ఐటి, IIIT, జిఎఫ్టిఐ, ఐఐటి ఏదైనా కానీ మనం జోసా సీసీఆబ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. జేఈ రిలేటెడ్ ఎవరైనా ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ 2500 రూపాయలు ప్లస్ జేఈ. ఇంకా ప్రైవేట్ కౌన్సిలింగ్ కావాలంటే, దానికి గైడెన్స్ కావాలంటే కూడా మరి విట్ కానీ, అమృత కానీ, ఎస్ఆర్ఎం కావాలంటే స్టూడెంట్స్కి మరి ఒక 500 రూపాయలు ఎక్స్ట్రా చేయటం జరుగుతుంది. ఇక్కడైతే మొత్తం కట్ ఆఫ్ డేటా అయితే ఇవ్వబడుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. జేఈకి సంబంధించిన మొత్తం కట్ ఆఫ్ డేటా పీడిఎఫ్ ఫైల్ ఇవ్వబడుతుంది. ఎంసెట్కి సంబంధించింది 2000 రూపీస్ అయితే మనం తీసుకోవడం జరుగుతుంది, AP 26. మరి జేఈ ప్లస్ ఎంసెట్ కావాలంటే 4000 రూపాయలు అయితే తీసుకోండి. ఇది మన వాట్సాప్ నెంబర్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ నెంబర్లో మీరు ప్రతి ఒక్కరు దీని యొక్క మెసేజెస్ అయితే పొందవచ్చు. ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళకి ఇది మన కోడ్, ఇది
క్యూఆర్ కోడ్ దీనికి అమౌంట్ పే చేయాలి. మీకు జేఈకి అయితే జేఈకే ప్లేస్ చేయండి. మాకు కొంతమంది జేఈకి మనీ పే చేసి ఎంసెట్ ప్రైవేట్ యూనివర్సిటీ అంటున్నారు. అట్లా కాదు, ఏదైనా ఒకటి దానికి కూడా కావాలంటే మీరు ఎక్స్ట్రా మనీ పే చేస్తేనే మీకు గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం అందరినీ సర్వీస్ చేయలేం కదా, ఒక్కొక్కరితో మాట్లాడాలంటే ఒక 5 minutes 10 minutes పడుతుంది నాకు కూడా. స్టూడెంట్స్ ఇక మరి దీనిలోకి వస్తే మనం Tier 3 CSE కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇన్స్టిట్యూట్ మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఆంధ్రప్రదేశ్లో 177 మార్క్స్ రావాలమ్మా మీకు. ఇక్కడ రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఏపీయా ఆంధ్రప్రదేశ్ 177 మార్క్స్ 98.9 రావాలి. ఇక్కడ NIT CSE రావాలంటే ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో 98.9 177 మార్కులు రావాలి. NIT ఉత్తరాఖండ్ 177 మార్కులు అయితే మీకు రావాలి. NIT పుదుచ్చేరి 175, NIT అగర్తాల 170 మార్కులు. అగర్తాల కూడా మంచిది, మీరు పుదుచ్చేరి అగర్తాల కన్నా పుదుచ్చేరి వచ్చింది అనుకోండి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఉత్తరాఖండ్ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అవ్వండి, మీకు దగ్గరగా ఉంటుంది. మరి పండగ ఇంటికి కూడా వెళ్ళవచ్చు పిల్లలు కూడా. మేఘాలయ 167 మార్కులు, సిక్కిం 163, NIT అరుణాచల్ ప్రదేశ్ 160, NIT మణిపూర్ 152, మిజోరాం 152, శ్రీనగర్ 155 మార్కులు. మరి సేఫ్ స్కోర్ 140 చూస్తే ఇక్కడ రావాలంటే మీరు 140 నుంచి 185 మార్కులు మీకు వస్తే మీకు CSE వచ్చే అవకాశం ఉంటుంది. ఇది స్టూడెంట్స్. మరి Tier 3 NITలో మనకి లాస్ట్ బ్రాంచ్, సరే నాకు లాస్ట్ బ్రాంచ్ కావాలంటే మీకు ఉత్తరాఖండ్లో సివిల్ 144 మార్కులకు వచ్చింది, పుదుచ్చేరి అయితే 143 మార్కులు, మేఘాలయ 141, ఆంధ్రప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్ 141 మార్కులు. ఇది జనరల్ స్టూడెంట్స్ అమ్మ. ఇది తర్వాత సిక్కిం 140 మార్కులు, శ్రీనగర్ 135 మార్కులు 96.3, మణిపూర్ 136, నాగాల్యాండ్ 136, మిజోరం 135. ఈ విధమైన స్టూడెంట్స్ అగర్తాల అరుణాచల్ ప్రదేశ్ 135. బయోసైన్స్ వచ్చేసింది. ఇక్కడ బయోసైన్స్ అంటే ఈ కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళండి, ఇంట్రెస్ట్ లేనప్పుడు మీరు ఈ సివిల్ మరి కంప్యూటర్ చేరటమే బెస్ట్. నాకు బయోసైన్స్ అంటే ఇంట్రెస్ట్ అంటే వెళ్ళండి. తర్వాత అగర్తాలలో కెమిస్ట్రీ 135 మార్కులకి ఇది వచ్చింది. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా. సరే మరి ఇది జనరల్కి సంబంధించింది కట్ ఆఫ్ అమ్మ. మరి ఓవరాల్గా మరి రిజర్వేషన్ కేటగిరీ సపోజ్ మీరు ఈడబ్ల్యూఎస్ అంటే దీనికి 4 మార్కులు తగ్గించుకోండి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ 177లో 4 తీసేస్తే ఎంతమ్మా 173 మార్కులు. 173 మార్కులు ఈడబ్ల్యూఎస్. ఇక్కడ మరి OBC అంటే ఒక 6 మార్కులు తగ్గించుకోండి. 6 మార్కులు అంటే 171 మార్కులు. ఇట్లా సపోజ్ SC స్టూడెంట్స్ -20 మార్క్స్ తగ్గించుకోండి. ST -25 మార్క్స్ తగ్గించుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సపోజ్ SCలో నేను SC స్టూడెంట్స్ 20 తీసుకున్నాను అనుకో 157 మార్కులకు వస్తుంది. 25 అంటే 152 మార్కులకు వస్తుంది. ST కట్ ఆఫ్ 152 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ 157 మార్కులు ఎవరికైతే వస్తుందో దే విల్ బి ప్లేస్డ్ ఇన్ మరి CSE వచ్చే అవకాశం ఉంది నా ఆంధ్రప్రదేశ్ NIT ఆంధ్రప్రదేశ్లో. మన స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఉన్నారు. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి కేటగిరీ వైజ్ కూడా చూద్దాం. మనం వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మెంటర్షిప్ కావాలి, మెంటర్షిప్ వీళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి. మెంటర్షిప్ ఎవరి దగ్గర తీసుకున్నా పర్వాలేదు. మన దగ్గర మెంటర్షిప్ చేరేవాళ్ళు కండిషన్ నెంబర్ 1 ఫస్ట్ కండిషన్ ఏంది, మీకు సీటు వస్తేనే మన మెంటర్షిప్లో జాయిన్ అయింది. మీకు సపోజ్ సేఫ్ స్కోర్ ఉంటేనే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలమ్మ, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా నేను డబ్బులకు పడి కక్కుర్తిపడి ఎవరు పడితే వాడిని మన మెంటర్షిప్లో జాయిన్ చేసుకుని ఐ డోంట్ వాంట్ ఎనీబడి. ఎందుకంటే సపోజ్ ఒక స్టూడెంట్కి 50% వచ్చింది, కొంతమంది మీ 50% వచ్చింది NITలో IITలో సీట్ ఇప్పిస్తాను, నా దగ్గర మెంటర్షిప్ ఒక 10,000 కట్టండి 20,000 కట్టండి. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. అట్లా మనం మోసం చేయకూడదు. తర్వాత రెండోది ఏంటంటే మీరు మెంటర్షిప్ తీసుకుంటే మన దగ్గర సేఫ్ స్కోర్ ఉండాలి. తర్వాత మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి తర్వాత ప్రాపర్గా క్విక్ రెస్పాన్స్ ఉంటుందమ్మ, గుర్తుపెట్టుకోండి. అంటే మీరు మిడ్ నైట్ ఫోన్ చేసినా కానీ మనం ఆన్సర్ చేయటం జరుగుతుంది. అంటే మిడ్ నైట్ ఎవరు చేయరు, చెప్తున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. మీరు క్విక్ రెస్పాన్స్ ఉండే వాళ్ళ దగ్గర తీసుకోండి, నా దగ్గర తీసుకోకపోయినా పర్వాలేదు. యూ కెన్ టేక్ అవుట్ సైడ్. మనం ఎవరి దగ్గరైనా క్విక్గా మీకు సపోజ్ మీరు క్వశ్చన్ అడిగాడు, ఇమ్మీడియట్గా దానికి వాట్సాప్లో ఇమ్మీడియట్గా రెస్పాన్స్ రావాలా. అంటే డే టైంలోనే మిడ్ నైట్ 2 o'clock 3 o'clock అంటే ఎవరు లేలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నైట్ 10 గంటల వరకు ఆ టైంలో
కౌన్సిలింగ్ టైంలో ఎస్పెషల్లీ జోసా కౌన్సిలింగ్ టైంలో క్విక్ రెస్పాన్స్ అనమాట. ఇట్లా 1 మినిట్లో వెళ్ళంగానే మీకు 1 మినిట్ మళ్ళీ 1 మినిట్ లోపు రెస్పాన్స్ రావాలి. అలాంటి చోట మీరు మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. ఎవరి దగ్గరైనా జాయిన్ అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు అనుకోండి, అది వేరే విషయం. తర్వాత ఈ 2 సేఫ్ స్కోర్ రావాలి. సేఫ్ స్కోర్ అంటే మీకు కానీ సీటు వచ్చిద్ది అనుకుంటేనే నా మెంటర్షిప్లో తీసుకుంటా. తర్వాత రెండోది మనం ప్రొవైడ్ చేసే సర్వీసెస్ ఏంటంటే క్విక్ రెస్పాన్స్. మీరు ఇమ్మీడియట్గా అడిగిన వెంటనే నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. క్విక్ రెస్పాన్స్ అంటే 1 మినిట్ లోపు అనుకోండి, 1 మినిట్ 2 మినిట్ ఎక్కువ టైం ఉండదు, ఆ రెస్పాన్స్లు ఉంటుంది. ఇక 3 అంటావా మీకు మూడోది మీకు జోసా కౌన్సిలింగ్లో కంప్లీట్గా మొత్తం ఎనాలిసిస్ చేసి మీకు మీ సీటు ప్రకారం మీకు కట్ ఆఫ్స్ ఇవ్వటము, అవన్నీ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. యాక్యురేట్ కట్ ఆఫ్స్ ఇవ్వాలి. ఏదో సరదాగా ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది గాలిలో మాటలు చెప్పొద్దాం. ఇప్పుడు మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ చాలామంది కూడా గాలిలో మాటలు చెప్తారు. మీకు ఇక్కడ రావచ్చండి 150 పర్సెంటైలు, 150 మార్క్స్ వచ్చింది, 99 మార్క్స్ వచ్చినాయి, మీకు పలానా చోట రావచ్చు, వరంగల్ ఇట్లా చెప్తారు. అట్లా కాదు. నేను ప్రతి ఒక్కరికి వాట్సాప్లో పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తాను, పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎక్కడ వస్తుంది సీటు, మీకు ఎవరైతే ఈ యొక్క మన మెంటర్షిప్ తీసుకుంటారో వాళ్ళకి పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. అంతేగాని మనం ప్రసంగం చేసినట్టు ఉండకూడదు. దట్ ఈజ్ నాట్ ప్రాక్టికల్గా ఉండాలి ఎప్పుడైనా సరే. ప్రసంగంలాగా ప్రసంగం చేసినట్టు ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది ఇదే ఉండకూడదు. ఆ టైపు నాకు నచ్చదు. దట్ ఈజ్ అది స్టూడెంట్కి ఎప్పుడు హెల్ప్ఫుల్ కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. అది జనరల్గా నాలెడ్జ్ మనం మాట్లాడుకోవచ్చు, స్టూడెంట్కి ఎప్పుడు హెల్ప్ఫుల్ కాదు. ప్రసంగం ఉండకూడదు, ప్రాక్టికాలిటీ ఇంపార్టెంట్. ప్రాక్టికాలిటీ స్టూడెంట్ విషయంలో ఇది మన నంబరు. మీరు కావాలంటే కాల్ చేయండి. మీరు మెసేజ్ చేసి కాల్ చేస్తే మీకు సీట్ వస్తుందంటేనే మీరు పేమెంట్ చేసుకుంటా, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ సింగిల్ రూపీ కూడా నేను స్టూడెంట్స్ దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకుని, ఎందుకంటే మీరు కూడా కష్టపడి హార్డ్ అండ్ మనీ కాబట్టి అలా తీసుకుంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను ఈ మనీ మీద డిపెండ్ అవ్వలేదు కాబట్టి స్టూడెంట్స్కు కష్టపడి అది నేను చేసుకున్న అమౌంట్కి నేను న్యాయం చేకూర్చానా లేదనేది నాకు ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మరి రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. ఏమైనా నంబర్ ఉంటే ఇక్కడ కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్.